తమిళనాడు మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. தொடர்ந்து எதிர்கட்சி எம்எல்ஏக்கள் அதே மாதிரி இப்ப எதிர்கட்சி தலைவர் கைது சார் எதிர்கட்சி எம்எல்ஏ கைது பண்ணாரு. ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిషపై అసభ్య వ్యాఖ్యలు చేశారంటూ టీవీకే పార్టీ లిన్పై అధికార టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. నటి త్రిషను ఉద్దేశించి బహిరంగ సభలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని అందులో పేర్కొంది. ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని కోరింది. ప్రజాప్రతినిధులు పాటించాల్సిన కనీస మర్యాదను ఉదయనిధి ఉల్లంఘించారని, ఈ ఘటనపై స్పందించి ఆయనకు నోటీసులు జారీ చేయాలని టీవీకే తమ ఫిర్యాదులో పేర్కొంది. కావేరీ నదీ జలాల అంశంపై తంజావూరులో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ విజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కావేరీ డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో తమిళనాడు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పలువురు కార్యకర్తలు త్రిష త్రిష అంటూ నినాదాలు చేశారు. దీంతో తన ప్రసంగాన్ని కాసేపు ఆపిన ఉదయనిధి స్టాలిన్ అభ్యంతరకర రీతిలో నటి త్రిషపై డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ టీవీకే పార్టీ స్టాలిన్ పై అధికార టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. నటి త్రిషను ఉద్దేశించి బహిరంగ సభలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని అందులో పేర్కొంది. ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని కోరింది. ప్రజాప్రతినిధులు పాటించాల్సిన కనీస మర్యాదను ఉదయనిధి ఉల్లంఘించారని, ఈ ఘటనపై స్పందించి ఆయనకు నోటీసులు జారీ చేయాలని టీవీకే తమ ఫిర్యాదులో పేర్కొంది. కావేరీ నదీ జలాల అంశంపై తంజావూరులో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ విజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కావేరీ డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో తమిళనాడు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పలువురు కార్యకర్తలు త్రిష త్రిష అంటూ నినాదాలు చేశారు. దీంతో తన ప్రసంగాన్ని కాసేపు ఆపిన ఉదయనిధి స్టాలిన్ అసభ్యకర రీతిలో నటి త్రిషపై డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
கொஞ்சம் முன்னாடி போயிடும் போப்பா போடா சார் அழிவிடுங்க இல்ல సినీ నటి త్రిషపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ భద్రత నడుమ ఆయనను పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. చెన్నైలోని ఆయన నివాసం నుంచి అదుపులోకి తీసుకునే క్రమంలో డీఎంకే కార్యకర్తలు పోలీసులకు మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీఎంకే కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇదే అంశంలో టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేసింది. నటి త్రిషను ఉద్దేశించి బహిరంగ సభలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని అందులో పేర్కొంది. ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని కోరింది. ప్రజాప్రతినిధులు పాటించాల్సిన కనీస మర్యాదను ఉదయనిధి ఉల్లంఘించారని, ఈ ఘటనపై స్పందించి ఆయనకు నోటీసులు జారీ చేయాలని టీవీకే తమ ఫిర్యాదులో పేర్కొంది. అటు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను నిరసిస్తూ తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు టీవీకే సిద్ధమవుతోంది. కావేరీ నదీ జలాల అంశంపై తంజావూరులో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ విజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కావేరీ డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడడంలో తమిళనాడు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పలువురు కార్యకర్తలు త్రిష త్రిష అంటూ నినాదాలు చేశారు. దీంతో తన ప్రసంగాన్ని కాసేపు ఆపిన ఉదయనిధి స్టాలిన్ అసభ్యకర రీతిలో నటి త్రిషపై డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుబట్టారు. సినీ నటి త్రిషపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ భద్రత నడుమ ఆయనను పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. చెన్నైలోని ఆయన నివాసం నుంచి అదుపులోకి తీసుకునే క్రమంలో డీఎంకే కార్యకర్తలు పోలీసులకు మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీఎంకే కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇదే అంశంలో టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేసింది. నటి త్రిషను ఉద్దేశించి బహిరంగ సభలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని అందులో పేర్కొంది. ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని కోరింది. ప్రజాప్రతినిధులు పాటించాల్సిన కనీస మర్యాదను ఉదయనిధి ఉల్లంఘించారని, ఈ ఘటనపై స్పందించి ఆయనకు నోటీసులు జారీ చేయాలని టీవీకే తమ ఫిర్యాదులో పేర్కొంది. అటు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను నిరసిస్తూ తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు టీవీకే సిద్ధమవుతోంది. కావేరీ నదీ జలాల అంశంపై తంజావూరులో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ విజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కావేరీ డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో తమిళనాడు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పలువురు కార్యకర్తలు త్రిష త్రిష అంటూ నినాదాలు చేశారు. దీంతో తన ప్రసంగాన్ని కాసేపు ఆపిన ఉదయనిధి స్టాలిన్ అసభ్యకర రీతిలో నటి త్రిషపై డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుబట్టారు.